ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారిగా అధికార పార్టీ నాయకుడు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నోరు విప్పారు. ప్రజలు పాలించమని అధికారం కట్టబెడితే అధికారం దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా నన్ను నా అనుచరగణాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చూసిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనుభవం ఉన్న వ్యక్తిగా ప్రభుత్వానికి సూచనలు చేయాలని హితవు పలికారు. ఇక రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న జైపాల్ యాదవ్ సమాజానికి ఉపయోగపడే పనులు కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టాలని సంకుచిత బుద్ధితో వ్యవహరించడం దారుణమని దుయ్యబట్టారు. ఇక ప్రజా ప్రతినిధిగా ఒకరికి ఆదర్శంగా ఉండాలి తప్ప అసహించుకునేలా ఉండకూడదని ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. వెంకటేశ్వరరావుకు మరి ఆయనకు ఎప్పుడు చుట్టరిక ముందో నాకు తెలియదు. మా చుట్టాలు ఇచ్చిన చెప్పి తర్వాత మా రాజరెడ్డితో అయితే ఆయనకు చుట్టరిక లేదు. ఖచ్చితంగా మా ఫ్యామిలీ మెంబర్ మా అన్న కొడుకు కాబట్టి ఆయన మరి ఆయనకైతే చుట్టరికం అయితే లేదు. మరి 2 నెంబర్లు ఇచ్చిన నేను 2 నెంబర్లు చెప్తున్నా. ఈ 2 నెంబర్లకు సమాధానం చెప్తే బాబు మీడియా అడుగుతున్నందుకు నేను మాట్లాడుతున్నది ఒకటే. ఈ 2 కూడా ఇది నాకు దగ్గర ఉండే వాళ్ళని నా చుట్టాలది అంటే బంధువులను ఇచ్చేస్తే వాళ్ళ బంధువులం అయితే నేను ఫోన్లు తీసి చూడాలా అంటే ఫోను ట్యాపింగ్ చేయి దాంట్లో అన్నీ ఏమేమి చేస్తుందో తెలుసుకోవాలా ఏమో నాకు తెలియదు. వాళ్ళ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు తప్పని పరిస్థితుల్లో చెప్తున్నాను. అయినా నాకు ఏదేం లేదు. ఒకటి ఈ ప్రాంత ప్రజలు నా మీద మరి నమ్మకం పెట్టేసి నన్ను గెలిపించారు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేసినా కూడా దుర్మార్గమైనటువంటి పనులే కాదు నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బంది కూడా పెట్టినా జైపాల్ యాదవ్ గారిని విమర్శించడానికే నేను లేను. ఆయననే చెప్తూ ఉంటాడు. నాకు బాధేస్తుంది. ఎందుకంటే మనము ప్రజాప్రతినిధులము మనల్ని చూసి నలుగురు మంచి ఇవ్వడానికి ఉండాలి. కానీ మనం మాట్లాడేటువంటి బూతులను విని వాళ్ళు నేర్చుకునే విధంగా ఉండొద్దు అని ఎందుకంటున్నా అంటే ఈ మాట కాబట్టి ఆయన నారాయణ రెడ్డికి మూతి తెలియదు ముడ్డి తెలియదు అంటాడు. ఏంటిది అలా అవసరమా అది? నాకంటే పెద్ద అయినా అందులో ముఖ్యంగా మూడు పర్యాయాలు శాస్త్రసభ్యుగా ఈ ప్రాంతానికి చేసిండ్రు, చైర్మన్గా కూడా చేసిండ్రు. నాకు మంచి గౌరవమే ఉండదు. ఇప్పుడు కూడా నేను తప్పు అనట్లేదు. మరి ఏమొచ్చిందో మరి ఎవరు చెప్పిండ్రో లేకపోతే ఆయనదేనో స్వతహాగా కానీ మరి ఆ 2 ఆయన చుట్టాలు కాదు నా చుట్టాలది నా దగ్గర ఉండేది. దగ్గర వీళ్ళందరికీ కూడా మరి ఎన్నేళ్ళు ఇచ్చినావో ఏమేం చేసినావో మరి నాకు తెలియదు. అది